तद्विष्णाः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा तदं तद्विप्रासो विपन्यवो जागृवान् सस्समिन्धते। ఈ ఫోన్ ఏమిటమ్మా? ఇది మా కంపెనీ ఫోన్ అండి. మీరు అర్చన చేయాల్సింది దీనికే. అలాగా? ఈ రోజుతో నా ట్రైనింగ్ అయిపోయింది. రేపటి నుంచి నేను సేల్స్ బాగా చేయాలని పూజ చేయండి. అలాగేనమ్మా. అఖండ వ్యాపార వ్యవహారానుకూలితాఫలా సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి. మే ఐ హెల్ప్ యూ? ఏంటండి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందా? ఇగ్నిషన్ ప్రాపర్ గానే ఉందా? ఉండండి వద్దండి, నేను చూస్తాను. మీరు వెళ్ళండి, పర్వాలేదు, వెళ్ళండి. పర్లేదు మేడం. వద్దండి. అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా నేను చెప్తున్నాను వెళ్తాం? కదా. అది కాదు మేడం, మీరు జరగండి, హెల్ప్ చేస్తాను కదా. మీరు జరగండి. అయ్యో ఛ. హలో కవిత, చెప్పవే. ఎక్కడున్నావే? ఆఫీస్ లో ఉన్నాను. ఏంటి? నేను చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో పడిపోయానే. ఏమైందే? చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా రాలేదని బాస్ ని తిడుతున్నాడు తెలుసా? బాస్ తిడుతున్నాడా? అవునే. వాడి వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఛీ వెదవా. ఇంకో గంట తర్వాత కూడా నేను రాకపోతే పోలీసులకు ఫోన్ చేయి. దేనికే? ఏమైంది? మా డాడీ కూడా అర్జెంట్ గా ఫోన్ చేయి. అసలు ఏం జరిగిందే? ఎందుకంత కంగారు పడుతున్నావు? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. రోడ్ నెంబర్ 22 జూబ్లీ హిల్స్. ఓకే ఓకే. అర్థమైందా? ఆ. నువ్వు మర్చిపోద్దే ప్లీజ్. అలాగే. గుర్తు పెట్టుకో. ఓకే ఓకే. వెంటనే ఫోన్ చేయి. సరే సరే. ఏంటండి ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు టెన్షన్ పడుతున్నారేంటి? అబేబే అదేం లేదండి. మీరేం చేస్తుంటారండి? నేను సైలెన్స్ ఇండియా మొబైల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానండి. దట్స్ నైస్. మీ వెహికల్ రెడీ అండి. ఆ, థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటో చెప్తారా? 500 రూపీస్ కడితే 1000 రూపీస్ టాక్ టైం ఫ్రీ, ఇన్కమింగ్ 2 రూపీస్, అవుట్ గోయింగ్ ఫ్రీ. అవుట్ గోయింగ్ ఫ్రీయా? అదేం స్కీమ్ అండి? అది మీరు ఒక పని చేయండి ప్లీజ్, ఆఫీస్కి వచ్చి కలవండి. ఏమండి కార్డు ఇచ్చి వెళ్ళండి. హాయ్, ఐఎమ్ సందీప్. నేనేనండి మీకు ఫోన్ చేసింది. ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఎండలో అలసిపోయి వచ్చినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు. ఉండండి, కూల్ డ్రింక్ తెస్తాను. హలో, ఎస్ఎస్ శివమణి గారా? సార్, ఆ రోజు మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడే మధుర నగర్ ఈట్వే బేకరీలో ఉన్నాడు. మీరు తొందరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. తీసుకోండి. చూసారా, ఆ రోజు రోడ్డు మీద కార్డు తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం. అవునండి. మీ వాయిస్ చాలా బాగుందండి. ఓ థ్యాంక్స్. ఫోన్ ఇచ్చిన తర్వాత టచ్లో ఉంటారుగా? ఎందుకు? అంటే అది నాకు కాదండి, కస్టమర్కి. ఓ ఏమైనా మిమ్మల్ని ఇలా కలవడం చాలా థ్రిల్లింగ్గా ఉందండి. ఈ రోజు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నాకు ఫోన్ చేసినది సార్, నేనే సార్. నువ్వేనా? అవును, వీడే సార్ ఆ మర్డర్ చేసింది. లేరా లై రా. ఏమ్రా, మర్డర్ చేసి పారిపోదామనుకున్నావా? నేను మర్డర్ చేయడం ఏంటి సార్? అంజలి గారు ఏంటిది? నాతో తమాషాలాడాకు, పిండి లేపుతా. అవు శవాన్ని ఎడదా పెట్టినావురా? మర్డర్ ఏంటి, శవం ఏంటి సార్? ఏంటండి ఇది? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, నోట్లో ఏలు పెడితే కొరక లేకుండా ఉన్నాడమ్మయుడు. రేయ్, ఈ అమ్మి షానాతులు నాకు ఫోన్ చేసినది మొన్న రోడ్డు మీద మిస్ అయిన వెంటనే. ఇప్పుడు అడిగిపోతావు రా. సార్ నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. వాట్ ఈస్ దిస్ అంజలి? సార్, వీడిని నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నాడు. వీడే చంపాడు సార్. ఇదిగోరా మా ఫోటోలు. నమస్తే సార్. సార్, వీడిని చంపాడు సార్. చంపి పైనుంచి కింద తోసేశాడు. ఏంటి, నన్ను చంపి పైన తోసాడా? అది నువ్వు చూసావా? ఓహో అదే సార్,
మేము అది యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాం సార్. అది అమ్మాయి చూసి అపార్థం చేసుకుంది. ఏమమ్మా ప్రతికి మాట్లాడుతుండే వాణ్ణి సచినని చెప్తాండావే ఏం మెంటలా అట్లా తొండవా నాతో? సారీ సార్. సార్ అమ్మాయి ఏదో తెలియక ఫోన్ చేసి ఉంటుంది, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. అగా గాడిపోతారా మీరు? ఏం గుర్తుపట్టలేదు అనుకున్నారా? ఆ పొద్దు సెంటర్ లో నన్ను చనిపోయింది మీరే కదూ. ఊరుకోండి సార్, మేము సెంటర్ లో కొట్టాం, సైడ్ లో కొట్టాం కానీ మీరు ఆడ కొట్టినారు, ఆడ మీకు సున్నం పెడతారా? తీసుకోండి సార్. ఇప్పుడు మమ్మల్ని జైల్లో వేస్తారా సార్? ఏదురా హోటల్లో రూమ్ వేస్తా. అబ్బా మీరు ఎంత మంచి సార్. ఏసీ ఉంటుందా? ఉంటాది. ఐసు గడ్డల మీద వండుకోబెట్టి పిర్రల మీద వేస్తా అంటే సమ్మగుంటాది. సార్ మమ్మల్ని వదిలేండి సార్. కాళ్ళు పట్టుకునే వదలడం. వెయ్యిస్తే వదిలేస్తా. ఎవరితో మాట్లాడతాలో తెలుసునా? 15 నూర్లకు పైసా తక్కువైన ఇడ్సను. ఈ మొక్కేదో ముందే చెప్పొచ్చు కదా. ఇదిగోండి సార్. లెక్క తక్కువైనట్లుండదేమిరా? బ్యాలెన్స్ స్టేషన్ కి వచ్చిస్తాను సార్. ఇదిగో పొద్దున్న ఫిట్టింగ్ ఎట్రా. ఏమమ్మా ఏదో నీకు 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి నిన్ను ఇక్కడ పిలిస్తే నువ్వు మా గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? సారీ సార్, ఏదో తెలియక చేశాను. ఫోన్లేరా, సారీ చెప్తుందిగా వదిలేసే. ఏదో లక్కీగా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే పోలీసు అని ఇద్దరు లోపలెట్టి సిరుగొట్టి సేవుడు. తల్లి నువ్వు వెళ్ళి ఫోన్ అమ్ముకోమా, వెళ్ళు. రే రారా. ఏం కావాలి మీకు? దీంతో ఏం చేయాలి? దీంతో మిమ్మల్ని కొట్టాలా? ఏంటి కన్ను కొడుతున్నావు? ఏమై ఎవరు నువ్వు? నేను సందీప్ కోసం వచ్చానండి. సందీప్ నేపాల్ పొద్దునే బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మాకు తెలియదమ్మా. ఏంటి మాయ మరీనో వచ్చిన వాళ్ళందరూ విసిగిస్తుంటారు. అమ్మో సారీ సందీప్, నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా ఉండాల్సింది. నువ్వేం టెన్షన్ పడకమా, దాని గురించి ఆలోచించుకో. లైట్ గా తీసుకో సందీప్. నేను ఆలోచిస్తున్నా అని చెప్పిన జాతకం గురించి కాదు. పొద్దున మా అయ్య ఫోన్ చేశాడు దాని గురించి. ఏమంటాడు? ఎన్నాళ్ళు బేవర్స్గా తిరుగుతారా, జాబ్లో జాయిన్గా అంటున్నాడు. అవతల పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడంట. నా టెన్షన్ నాది, మధ్యలో మీ గొడవ ఏంటి? అంటే శర్మ గారు చెప్పిన మటర్ గురించి నువ్వు ఆలోచించడం లేదా? ఎందుకు ఆలోచించట్లేదు? నీ దగ్గరికి వచ్చిన తర్వాతే కదా నా లైఫ్ ఇలా తగలడింది. నిన్ను వేసెత్తే పోద్ది, ఎవడు కేసు కూడా పెట్టాడు. శర్మ గారి మాటల్ని అంత లైట్ గా తీసుకోక సందీప్. ఒకసారి లైట్ తీసుకో అంటావు, ఒకసారి వద్దంటావు. వీడేమో మర్డర్ అంటాడు, మా అయ్యేమో ఉద్యోగం అంటాడు, వాడేమో పిలిచి జాతకం చెప్తా అంటాడు. అసలు ఏమనుకుంటారు మీరు నా గురించి? అందుకే నేను డెసిషన్కి వచ్చేసాను. ఏంటి ఉద్యోగంలో జాయిన్ అయిపోతావు? కాదు, ఇలాగే రిలాక్స్ అవుతాను. ఎదుటోడికి టెన్షన్ పెట్టే క్యాటర్ అనేది నువ్వు మారవు. రేయ్ 2 టీ. ఇందుకేనా నన్ను మీరు బెంగళూరు నుంచి రమ్మంది? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అది కాదంజలి. ఇంకేం చెప్పొద్దు. నేను చెప్పేది విను. అంజలి, వాడు తప్పేం లేదు, మిస్టేక్ అంతా నాది. సారీ. ఏమో మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఐఎమ్ సో సారీ. అంజలి అంజలి ఇవాళ 2 ఫోన్స్ అమ్మానే. నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాబట్టి బతికాం. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా? పని అయినా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేసింది. చెప్పేది నీకే. గిబ్బులే పోమా. డబ్బులు లేవా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను, ఏదో బెరం తగిలింది. సచ్చినోడు సచ్చినోడు సచ్చినోడు. చిచి స్టూపిడ్. ఎవరే? అప్పుడు 7 దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 days కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతర్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని. వాడి గురించి మనకెందుకే, అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. ఆ రింగ్
మోహన్ గారు సేల్స్ అని తెగ చంపేస్తున్నాడే. చిచి, తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు. ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి. వాడి సంగతి మనకెందుకే, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. ఇడియట్, యూజ్లెస్ ఫెలో. పదవే. చిచి, అందరు కూడా నీకెందుకు? నువ్వే అనుకోపోతే నిన్నో విషయం అడగనా? ఏంటో చెప్పు. నువ్వెంత చదువుకున్నావు, రిలాక్స్ అంటూ ఇలా టైం వేస్ట్ చేస్తే ఎలా? ఏంటి, నువ్వు కూడా మొదలు పెట్టావా? మా డాడీ గారిని ఫోన్ చేశాడా ఏంటి? నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. సరే, రేపొద్దున నువ్వు మా ఇంటికి వస్తే మా డాడీకి పరిచయం చేస్తాను, సరేనా? ఓకే, ఇది బాగుంది, పద.